బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మద్యం దుకాణాల లైసెన్స్ పొందేందుకు ఎక్సైజ్ శాఖ ప్రకటన ఇవ్వగా భారీగా స్పందన వస్తోంది. నిన్న ఏకంగా 25,925 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 69,965 దరఖాస్తులు వచ్చాయి. ఇక 2021లో దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి 1,357 కోట్లు రాగా ఈసారి అంతకంటే ఎక్కువ ఆదాయం లభించింది. ఈసారి దరఖాస్తుల ద్వారా 1,399 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక దరఖాస్తుల స్వీకరణకు నేడు చివరి రోజు దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో 2,620 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తు రుసుం కింద అభ్యర్థుల నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారు. తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాల లైసెన్స్ పొందేందుకు ఎక్సైజ్ శాఖ ప్రకటన ఇవ్వగా భారీగా స్పందన వస్తుంది. అయితే నిన్న ఏకంగా 25,925 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 69,965 దరఖాస్తులు వచ్చాయి. ఇక 2021లో కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి 1,357 కోట్లు రాగా ఈసారి అంతకంటే ఎక్కువ ఆదాయం లభించింది. ఏడాది దరఖాస్తుల ద్వారా 1,399 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక దరఖాస్తుల స్వీకరణకు నేడు చివరి రోజున దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఏర్పాటుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తు రుసు కింద అభ్యర్థుల నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.